హర్యానాలోని ఫరీదాబాద్లో ఉన్న సూరజ్కుండ్లో ఎగ్జిబిషన్ జరుగుతోంది. ఎగ్జిబిషన్కు వచ్చిన పలువురు భారీ ఊయల్లో ఊగుతున్నారు. అది కిందికి పైకి ఊగుతూ ఒక్కసారిగా పడిపోయింది. దీంతో అందులో ఉన్న వారిని రక్షించడానికి వెళ్లిన ఓ పోలీసు అధికారి మృతి చెందారు. మరో 13 మంది గాయపడ్డారు. వారిలో 3 పరిస్థితి విషమంగా ఉందని అధికారులు చెప్తున్నారు. స్క్రీన్ మీద దృశ్యాల్లో కూడా మీరు చూస్తున్నారు. సూరజ్కుండ్లో గత 31వ తారీఖున మేళా ప్రారంభమైంది. అక్కడ జనవరి 31న ఫిబ్రవరి 15 వరకు ఈ ఎగ్జిబిషన్ జరగబోతోంది. ఈ క్రమంలో నిన్న హాలిడే కావడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి వచ్చారు. ఎగ్జిబిషన్కి వచ్చి వాళ్ళంతా చాలా సంతోషంగా సరదాగా గడుపుతున్నారు. అక్కడ భారీ ఊయలలో ఊగుతుండగా ఒక్కసారిగా అది విరిగిపడింది. ఒక్కసారిగా అది ఊడిపోయి కింద పడ్డది. అది ఊడిపోతున్న సమయంలోనే అక్కడే విధుల్లో ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ జగదీష్ ప్రసాద్ బాధితుల్ని రక్షించే క్రమంలో తీవ్రంగా గాయపడ్డాడు. తోటి సిబ్బంది ఆయన హుటాహుటిన దవాఖానాకు తరలించారు. ఆసుపత్రికి తీసుకెళ్తే అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. మరో నెల రోజుల్లో జగదీష్ పదవి విరమణ చేయనున్నట్టు తెలుస్తోంది. కాగా ఈ ప్రమాదానికి ముందు రోజు మేళాలో ఓ ఫుడ్ కోర్టు గేటు భారీగా గాలి దుమారానికి కూలిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. దీంతో చిన్నారి సహా ఇద్దరు అక్కడ గాయపడ్డారు. భారీ ఊయల ఊడిపడినటువంటి ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ ఘటనపై హర్యానా సీఎం నాయబ్ సైని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన పోలీసు అధికారి కుటుంబానికి సంతాపం తెలియజేశారు. గాయపడ్డ వాళ్ళకి మెరుగైన చికిత్స అందించాలని అధికారులు కూడా ఆదేశించారు. క్షతగాత్రుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పారు. ప్రమాదం జరిగినటువంటి సమయంలో జాయిరైడ్పై 26 మంది ఉన్నారని మంత్రి వెల్లడించారు. స్క్రీన్ మీద ఆ దృశ్యాలు కూడా మీరు చూస్తున్నారు. 26 మంది ఉన్నారు ఆ జాయిరైడ్ మీద. ఒక్కసారిగా అప్పటి వరకు అక్కడ అంతా కూడా చాలా సంతోషంగా ఆనందంగా గడిపారు. ఎందుకంటే ఎగ్జిబిషన్స్కి చాలా ఉత్తేజంతో ఉత్సాహంగా వస్తారు. కుటుంబ సభ్యులు అందరూ, చిన్న పిల్లలు పెద్దలు అందరూ కలిసి సరదాగా గడుపుదామని వచ్చారు. ఫిబ్రవరి 15వ తారీఖు వరకు ఎగ్జిబిషన్ ఉంటుంది. సో నిన్న సెలవు దినం కావడంతో, వీకెండ్ కావడంతో పెద్ద ఎత్తున అక్కడికి జనం వస్తారు. స్థానికంగా ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా సంతోషంగా గడుపుదామని చెప్పి వస్తే ఆ సంతోషం కాస్త ఆఖరికి విషాదంగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ జాయ్ రైడు వాళ్ళు ఎంతో సంతోషంగా, అందులో పిల్లలు పెద్దలు అందరూ కూడా ఉత్సాహంగా గడుపుతున్నారు. కేకలు వేస్తూ చాలా సంతోషంగా గడుపుతున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. కానీ ఒక్కసారిగా అనుకోనటువంటి ఘటన, ఒక్కసారిగా జరిగినటువంటి ప్రమాదంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోయారు. తిరుగుతూ ఒక్కసారిగా ఊడిపోయి ఆ ఉయ్యల కింద పట్టడంతో ఆ సమయంలో దాంట్లో 26 మంది ఉన్నారండి. 26 మంది ఉన్నారు. సో అది పడిపోతున్న క్రమంలో కొంతమంది గాయాల పాలవుతున్న సమయంలో అక్కడే విధుల్లో ఉన్నటువంటి ఒక పోలీసు కాపాడే ప్రయత్నం చేస్తున్నట్టుగా అతను కూడా తీవ్రంగా గాయమైనప్పుడు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే చనిపోయాడని చెప్పారు. సో విధుల్లో ఉన్నటువంటి కానిస్టేబుల్ ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఉన్న వాళ్ళని రక్షించాలనే ఉద్దేశంతో వేగంగా చర్యలు తీసుకుంటున్నట్టు క్రమంలో అతను కాపాడిపోయి ఈ ప్రమాదానికి అతను గురైనట్టుగా తెలుస్తోంది. మిగతా 13 మంది గాయాలయ్యాయి. వాళ్ళందరూ కూడా చికిత్స అందిస్తున్నారు. అందులో ఒక 3 పరిస్థితి కొంత విషమంగా ఉన్నట్టుగా సమాచారం వస్తుంది. కానీ ఈ ఎగ్జిబిషన్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 1కి 2 సార్లు చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఎంతో సంతోషంగా గడుపుదామని చెప్పి వస్తూ ఉంటారు. ఆ సంతోషం కాస్త ఆ సంతోషం ఆవిరైపోయి విషాదంగా మారితే కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోయే పరిస్థితి ఉంటుంది కదా. ఎందుకంటే 10ల సంఖ్యలో దాని మీద ఎక్కి రైడ్ చేస్తూ ఉంటారు ఉల్లాసంగా గడపడం కోసం. వాళ్ళు ప్రతిరోజు కూడా వాళ్ళ పనుల్లో నిమగ్నమై ఉంటారు, బిజీగా ఉంటారు, జాబులు చేస్తూ ఉంటారు, ఏదో పనులు చేసుకుంటూ ఉంటారు. కుటుంబంతో సరదాగా గడుపుదామని వస్తే మళ్ళీ జీవితం లేకుండా పోతే ఎట్లా? సో డెఫినెట్గా ఎగ్జిబిషన్లు పెట్టేవాళ్ళు, ఆ నిర్వాహకులు కావచ్చు, వాళ్ళకి పర్మిషన్ ఇచ్చేవాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా వీళ్ళు జాయ్ రైడ్లు చేసేటువంటి ప్రతి ఒక్కటి కూడా సరిగ్గా పనిచేస్తుందా లేదా, ఏమైనా నాసిరకంగా ఏమైనా ఉన్నాయా లేవా, వాళ్ళు దానికి మెయింటెనెన్స్ చేస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా 1కి 2 సార్లు చెక్ చేయాలి. వాళ్ళు మెయింటెనెన్స్ సరిగ్గా చేయకపోతే వాళ్ళకి పర్మిషన్ కూడా ఇవ్వకుండా అధికారులు చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. ఇది ఫస్ట్ టైం కాదండి. గతంలో కూడా చాలా సందర్భాల్లో ఇవి జైంట్ వీల్స్ ఇవన్నీ కూడా విరిగిపడి ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. సో డెఫినెట్గా ఈసారి పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు ప్రతి ఒక్కరి కూడా క్షుణ్ణంగా అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు, సంబంధిత శాఖ అధికారులు తనిఖీలు చేసి ఏం ప్రమాదం లేదు, ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు లేవని నిర్ధారించుకున్న తర్వాతే ఇలాంటి వాడికి పర్మిషన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతం ఆ పోలీసు కుటుంబ సభ్యులైతే తీవ్ర మనోవేదనలో ఉన్నారు. మరొక నెల రోజుల్లో అతను పదవి విరమణ కూడా చేస్తారంట. సో విరమణ చేసేటువంటి సమయంలో ఒక నెల రోజుల ముందు ఇంత విషాదకరమైనటువంటి పరిస్థితి ఆ కుటుంబంలో నెలకొనటం పట్ల ఆ కుటుంబం కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది.